శివ 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 ఎవడా శివ? ఆఫ్టర్ ఆల్ ఓ స్టూడెంట్. 2 లారీల జనాన్ని తీసుకెళ్ళి నరికేయండి. 90వ దశకంలో విడుదలైన కల్ట్ క్లాసిక్ మూవీ శివలో డైలాగ్ ఇది. కొన్ని సినిమాలు ఎప్పటికీ ప్రేక్షకుల మధ్యలో గుర్తుండిపోతాయి. వాటిలో సన్నివేశాలు ఎప్పటికీ ట్రెండింగ్లోనే ఉంటుంటాయి. అటువంటి వాటిలో నాగార్జున హీరోగా దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తీసిన శివ, ఈ చిత్రం నాగార్జునకి ఎంత పేరు తెచ్చిందో అందులో భవానీగా నటించిన రఘువరన్కు కూడా మంచి గుర్తింపు తెచ్చింది. ఆ సినిమాలో రఘువరన్ హావభావాలు, నటనా శైలి చూసి ఓ మంచి నటుడు దొరికాడు అని అటు పరిశ్రమ వర్గాలు ఇటు ప్రేక్షకులు అనుకున్నారు. నిజానికి శివ రఘువరన్ తొలి సినిమా కాదు. దర్శకరత్న దాసరి జయసుధ హీరోయిన్గా రూపొందించిన కాంచన సీత చిత్రంలో ఆవిడకు మరిదిగా నటించారు. అయితే ఆ సినిమా కంటే చిరంజీవి నటించిన పసివాడి ప్రాణం ముందు రిలీజ్ అయింది. అందులో వికలాంగుడైన విలన్ పాత్రలో రఘువరన్ను చూసినప్పుడే మంచి నటుడు అని అందరూ అనుకున్నారు. విలనీకి సరికొత్త అర్థం చెప్పారు రఘువరన్. భయంకరమైన మేకప్లు, అరుపులతో సాగిపోయే ప్రతినాయకుడి ధోరణికి అడ్డుకట్ట వేశారు రఘువరన్. ట్రెండ్కు అనుగుణమైన ఆహార్యంలో కనిపిస్తూ, ఆధునిక శైలిలో మాట్లాడుతూ, తేనె పూసిన కత్తి లాంటి విలన్గా కనిపించి ఆకట్టుకున్నారు రఘువరన్. వాస్తవం చెప్పాలంటే శివ చిత్రంలో భవానీ పాత్ర రఘువరన్కి ఇవ్వడానికి వర్మ ముందు వెనుకాడారు. ఆయన యాక్టింగ్ కూడా వర్మకు నచ్చలేదు. అయితే నాగార్జున రఘువరన్కు సపోర్టుగా నిలిచారు. రఘువరన్ చేస్తేనే భవానీ పాత్ర పండుతుందని వర్మకు నచ్చజెప్పి ఆ పాత్ర ఇచ్చేలా చేశారు నాగార్జున. భవానీ పాత్రలో అత్యద్భుతంగా ఒదిగిపోయిన రఘువరన్ ఇప్పటికీ గుర్తుండిపోయారు. తను పోషించే పాత్రలోకి పరకాయ ప్రవేశం చేసి జనాన్ని ఇట్టే కట్టిపడేయడంలో మేటి అనిపించుకున్న రఘువరన్ తెలుగులోనే కాకుండా దక్షిణాది భాషా చిత్రాలలో నటించి ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నారు. కొన్ని హిందీ చిత్రాల్లోనూ ఆయన నటించారు. మిమిక్రీ ఆర్టిస్టులు కూడా ఆయన గొంతుని అనుకరించేవారంటే రఘువరన్ ఎంత పాపులరో అర్థం చేసుకోవచ్చు. రఘువరన్ వర్ధంతి సందర్భంగా ఆయన జీవిత విశేషాలు ఈ వీడియోలో చూద్దాం. 1958 డిసెంబర్ 11న కేరళలోని కొల్లంగుడై గ్రామంలో పుట్టారు రఘువరన్. పుట్టింది అక్కడైనా పెరిగింది, చదువుకున్నది కోయంబత్తూరులోనే. ఆయన తండ్రి మదురైలో హోటల్ వ్యాపారం చేసేవారు. ఆ తర్వాత కోయంబత్తూరుకు మకాం మార్చారు. రఘువరన్ కోయంబత్తూరులోనే BA వరకు చదివారు. కాలేజీ నుంచి రాగానే సాయంత్రం పూట హోటల్లో కూర్చోమని వాళ్ళ నాన్నగారు చెప్పేవారు, కానీ ఎప్పుడూ తండ్రి మాట వినేవారు కాదు రఘువరన్. BA సైకాలజీ చేసిన ఆయనకు ఏదో సాధించాలని ఉండేది. అందుకే డిగ్రీ పూర్తయ్యాక మద్రాసు వచ్చి ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో చేరారు. తర్వాత ఓ కన్నడ చిత్రంలో నటించారు, కానీ అంతగా గుర్తింపు రాలేదు. ఆ తర్వాత మాతృభాష మలయాళంలో కాక్క చిత్రంలో నటించారు. ఆ తర్వాత 1982లో వచ్చిన ఎలవత్తు మనిదన్ చిత్రంలో హీరోగా నటించారు. హరిహరన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఆ ఏడాది జాతీయ స్థాయిలో ఉత్తమ చిత్రంగా అవార్డు పొందడమే కాకుండా రాష్ట్ర ప్రభుత్వ అవార్డులు కూడా పొందింది. ఆ సినిమాలో రఘువరన్ను చూసిన ప్రతి ఒక్కరూ అచ్చం ఉత్తరాది హీరోలా ఉన్నాడని అభినందించారు. ఆ తర్వాత మరికొన్ని చిత్రాల్లో హీరోగా నటించారు రఘువరన్. తెలుగులో వెంకటేష్ హీరోగా నటించిన బ్రహ్మపుత్రుడు చిత్రాన్ని తమిళంలో మైఖేల్ రాజా పేరుతో రీమేక్ చేశారు. అందులో హీరోగా నటించారు రఘువరన్. ఆ సినిమా విజయం సాధించింది. అయితే విభిన్న పాత్రలు పోషించాలనే తపన రఘువరన్కు ఉండేది. అందుకే విలన్గా ఆకట్టుకోవాలని ప్రయత్నించారు. అందులో భాగంగానే తెలుగులో పసివాడి ప్రాణం చిత్రంలో విలన్గా నటించారు. ఇక అప్పటి నుంచి విలన్గా విభిన్న పాత్రలతో ప్రేక్షకులను అలరించారు. రఘువరన్ను తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేసిన ఘనత దర్శకరత్న దాసరి నారాయణరావుకు చెందుతుంది. అయితే పసివాడి ప్రాణం సినిమాతోనే ఆయనకి మంచి గుర్తింపు లభించింది. పోలియో వ్యాధిగ్రస్తుడైన ప్రతినాయకుడిగా ఆయన అందులో నటించారు. ఆయనకి బేబీ సుజాతకు చిరంజీవికి మధ్య సాగే సన్నివేశాలు ప్రేక్షకుల్ని కట్టిపడేశాయి. రఘువరన్ నట జీవితాన్ని మలుపు తిప్పిన చిత్రం శివ. అందులో భవానీ పాత్రలో ఆయన ఒదిగిపోయిన తీరు ఎన్నో అవకాశాలను తీసుకువచ్చింది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో 200కి పైగా చిత్రాల్లో ఆయన నటించారు. తెలుగులో దాదాపు 25 చిత్రాల్లో నటించారు. కేవలం ఆయన విలన్ పాత్రలకు పరిమితం కాలేదు. సుస్వాగతం చిత్రంలో పవన్ కళ్యాణ్కు తండ్రిగా నటించారు. అంజలి సినిమాలో చిన్న పాపకు తండ్రిగా రఘువరన్ నటించిన తీరు
అంతర్జాతీయ వేదికలపై ప్రశంసలు అందుకుంది. ఎన్టీఆర్ నాగా, జగపతి బాబు ఆహా చిత్రాలలో రఘువరన్ అద్భుతంగా నటించి పేరు తెచ్చుకున్నారు. తలైవా రజనీకాంత్, రఘువరన్ మంచి స్నేహితులు. ఆయన నటించిన అనేక చిత్రాల్లో విలన్గా నటించారు రఘువరన్. భాషా చిత్రంలో ఆంటోనీ పాత్ర ప్రేక్షకులకు బాగా నచ్చింది. ముత్తు, అరుణాచలం వంటి చిత్రాల్లో కూడా రఘువరన్ నటించారు. శంకర్ దర్శకత్వం వహించిన ప్రేమికుడు, ఒకే ఒక్కడు చిత్రాల్లో ఆయన అభినయం అందరినీ అలరించింది. ఒకే ఒక్కడు చిత్రంలో ముఖ్యమంత్రిగా నటించారు. ఆయన వయసుకు మించిన పాత్ర అది, అయినా ఛాలెంజ్గా తీసుకున్నారు. దానికోసం చాలా హోంవర్క్ చేశారు. టీవీల్లో మంత్రులు మాట్లాడే విధానాన్ని, వారి మేనరిజమ్స్ పరిశీలించి ఆ పాత్ర ఎలా పోషించాలో డిసైడ్ అయ్యారు. శివ తర్వాత నాగార్జున నటించిన ఆజాద్, రక్షకుడు, మాస్ చిత్రాల్లో నటించి ప్రేక్షకుల్ని మెప్పించారు. ఆజాద్ చిత్రంలోని పాకిస్తానీ టెర్రరిస్ట్ పాత్ర కోసం టెర్రరిస్టుల వీడియో క్లిప్పింగ్స్, ఫోటోలు సేకరించి చూశాక ఆ పాత్ర పోషించారు రఘువరన్. చిత్రం రష్ చూసి నాగార్జున ఆయన్ని అభినందించారు. డైలాగ్ చెప్పే తీరులో రఘువరన్ ప్రత్యేకతే వేరు. స్పష్టంగా వినిపించేలా ఆయన డైలాగ్ చెప్పేవారు. మాటకి మాటకి మధ్య కొంత గ్యాప్ ఇచ్చేవారు. అందుకే ఈ పద్ధతి ప్రేక్షకులకు బాగా నచ్చింది. అయితే మొదట్లో రఘువరన్కు ఉన్న చెడు అలవాట్లు ఎవరికీ ఉండేవి కావు. సారా పొట్లం నుంచి స్టార్ హోటల్లో దొరికే మద్యం వరకు తాగేవారు. అమ్మాయిల వెంట తిరిగేవారు. ఏమి చేయాలనిపిస్తే ఎలాంటి జంకు లేకుండా చేసేసేవారు. ఈ విషయాలు తనే స్వయంగా ఓ ఇంటర్వ్యూలో చెప్పారు రఘువరన్. అటువంటి వ్యక్తి పూర్తిగా మారిపోయి కొత్త జీవితం ప్రారంభించారు. మందు కాదు కదా, సిగరెట్ కూడా మానేశారు. ఈ మార్పుకు ఆయన జీవితంలోకి ప్రవేశించిన నటి రోహిణి కూడా ఒక కారణం. రోహిణితో ఆయన వివాహం రహస్యంగా జరగడం గమనార్హం. ఒకరినొకరు అర్థం చేసుకున్నాక పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ విషయం అందరికీ తెలిస్తే అడ్డంకులు వస్తాయేమో అనే భయంతో ఎవరికీ చెప్పకుండా 1996 ఆగస్టు 23న తిరుపతిలో పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత వీరి పెళ్లి విషయం తెలిసి అందరూ ఆశ్చర్యపోయారు. ఈ దంపతులకు ఒక కుమారుడు రిషివరన్. అయితే 2004లో రఘువరన్, రోహిణి విడిపోయారు. వీరిద్దరూ విడిపోవడానికి రఘువరన్ మళ్ళీ మద్యానికి, మత్తు పదార్థాలకు బానిస కావడమే కారణం అంటారు. విడాకుల అనంతరం రఘువరన్ కర్ణాటకలోని ప్రకృతి ఆశ్రమంలో చేరి చికిత్స పొందారు. తమిళంలో ఒక మనిదనిన్ కథై అనే టీవీ సీరియల్లో నటించారు రఘువరన్. ఇందులో మద్యానికి బానిసైన వ్యక్తి వ్యక్తిగత జీవితంలో ఏం కోల్పోతాడో చూపించారు. ఈ కథ రఘువరన్ జీవితానికి దగ్గరగా ఉంటుంది. 2008 మార్చి 19న రఘువరన్ కన్నుమూశారు. ఆయన స్వరపరిచి పాడిన 6 పాటలను రఘువరన్ ఏ మ్యూజికల్ జర్నీ పేరుతో రోహిణి, తనయుడు సాయి రిషి ఒక ఆల్బమ్ తయారు చేశారు. ఈ ఆల్బమ్ను రఘువరన్ స్నేహితుడు రజనీకాంత్ విడుదల చేశారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేయండి.